బంగ్లాదేశ్ జాతీయ సంసత్కి జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ విన్ అవ్వడం జరిగింది. తారిక్ రెహమాన్ కొత్త ప్రధానిగా, బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఒక పురుష ప్రధానిగా ఆయన అవతరించడం జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అటువైపున 11 పార్టీల అలయన్స్ అంటే జైషీ ఇస్లామీ, జమాయిత్ ఇస్లామీ అనే పార్టీ కూటమి అంటే 11 పార్టీలు, అందులో నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ, లెఫ్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఎన్నో పార్టీలు, ఇంకా ఇస్లామిక్ పార్టీలు 11 పార్టీల కూటమిని బీఎన్పీ ఒకటే పార్టీ ఓడించినట్టు తెలుస్తుంది. మొత్తం 350 సీట్లు జాతీయ అంటే బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఉంటే 350 సీట్లో 299 సీట్లకి ప్రత్యక్ష ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ప్రత్యక్ష మిగిలిన 50 సీట్లని ఉమెన్ రిజర్వేషన్, అవి పరోక్షంగా ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతూ ఉంటారన్నమాట. తర్వాత ఒక్క సీటులో అభ్యర్థి మరణించడం వల్ల కేవలం 299 సీట్లకి ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు 299 సీట్ల రిజల్ట్లో 212 సీట్లు కేవలం బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ అధ్యక్షతన విన్ అవ్వడం జరిగింది. 68 సీట్లలో మాత్రమే ఈ జమాయిత్ ఈ ఇస్లామీ 11 పార్టీల కూటమి అధికారంలోకి రావడం జరిగింది. జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీ అధ్యక్షుడు ఈ సైఫుక్ రెహమాను ఢాకా 17 కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలవడం జరిగింది. కానీ నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ అధ్యక్షుడు ఓడిపోవడం జరిగింది, సైజుల్ ఇస్లాం. కాబట్టి నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీకి 5 సీట్లు, మిగిలిన సీట్లు జమాయిత్ ఈ ఇస్లామీ మిగిలిన పార్టీలకు రావడం జరిగింది. కానీ 212 సీట్లు అంటే మొత్తం బంగ్లాదేశ్ పార్లమెంటులో 2/3 వంతు సీట్లు కేవలం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విన్ అవ్వడం జరిగింది. ఇది బంగ్లాదేశ్లో ఒక అద్భుతమైన విన్గా మనం చెప్పవచ్చు, ఒక అద్భుతమైన మహాద్భుతమైన విజయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే 15 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ ఈరోజు ఎలక్షన్లో లేదు. ఆ పార్టీ అధ్యక్షురాలు అవామీ షేక్ హసీనా ఇండియాలో ఉండిపోవడం జరిగింది, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయనివ్వలేదు. ఇక ఖలీదా జియా మరణానంతరం తర్వాత 17 సంవత్సరాల పాటు యూకేలో ఎగ్జైల్ అజ్ఞాతవాసంలో ఉన్న అతని కొడుకు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ఢాకా రావడం జరిగింది. ఈ ఎలక్షన్కి అధ్యక్షత వహించాడు. మొత్తం ముందుండి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ముందుండి నడిపించడం జరిగింది. మొత్తం జైషీ జమాయిత్ ఈ ఇస్లామీ మిగిలిన కొత్తగా పుట్టిన జంజీ పార్టీలన్నిటినీ తుక్కు కింద ఆయన ఓడించడం జరిగింది. ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అంతా ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉంది. కానీ తారిక్ రెహమాన్ ఏం చెప్తున్నారంటే నో టైం ఫర్ ది సెలబ్రేషన్స్, మనకి టైం లేదు సెలబ్రేట్ చేసుకోవడానికి. ఏ కార్యకర్త ఎవరు బంగ్లాదేశ్లో సెలబ్రేషన్ చేయొద్దు, కానీ ఫ్రైడే ప్రేయర్స్, మాస్కుల్లో ఫ్రైడే ప్రేయర్స్ జుమా తర్వాత అందరూ నేషన్ కోసం ప్రేయర్ చేసుకోండి, అంతే, ఎవరు సెలబ్రేట్ చేసుకోవద్దని ఒక అద్భుతమైన సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో ఇప్పుడు బీఎన్పీ విజయం సాధిస్తే మిగిలిన పార్టీల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడాలండి. ఇప్పుడు జమాయిత్ ఇస్లామీ ఏమంటుందంటే ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఓటమిని యాక్సెప్ట్ చేశామని చెప్పింది. ఒక అద్భుతమైన పరిణామం ఇది. రైఫిక్ రెహమాన్ ఏమంటున్నారంటే మీరు గొప్పగా పరిపాలించుకోండి నేను చెప్పేశాడు. కానీ జన్జీ 2024 జూలై రెవల్యూషన్ తెచ్చి షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి కారణమైన విద్యార్థి విభాగం జన్జీ పార్టీ, నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ మాత్రం ఈ ఓట్లలో ట్యాంపరింగ్ జరిగింది, ఫ్రాడ్ జరిగింది అని యాక్సెప్ట్ చేయలేదండి. మరి ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుంది? ఎందుకంటే విద్యార్థులు జన్జీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందని ఒక రకమైన ఆందోళన అక్కడ ఉంది. ఇక మిగిలిన అవామీ లీగ్ ఇప్పుడు ఈ పార్టీని మహమ్మద్ యూనస్ తాత్కాలిక గవర్నమెంట్ అసలు ఇల్లీగల్గా ప్రకటించి అసలు ఆ పార్టీనే ఎన్నికల్లో పాల్గొనలేదు. మరి షేక్ హసీనా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. ఏమనంటే ఫస్ట్ అంటే ఎలక్షన్ జరిగిన మొట్టమొదటి 7:30 నుంచి 10:30 వరకు మొదటి 3 గంటల్లో ఓటింగు కేవలం 14% ఉంది. మొత్తం ఓటర్లు 17 కోట్లు 170 మిలియన్లు అయితే 17 అంటే 12 మిలియన్లు 12.7 కోట్ల మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా అంటే 1/3 మెంబర్స్ అసలు ఓటింగ్కే రాలేదు. కాబట్టి ఇది ఫ్రాడ్ ఎలక్షన్స్, డిసెప్షన్ జరిగింది, ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్, క్యాన్సిల్ చేయమని షేక్ హసీనా ప్రకటించడం అనేది చాలా గందరగోళమైన విషయం. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా అంటుంది? ఇప్పుడు ఢిల్లీలో ఆవిడ ఉన్నారు,
కానీ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ని షీ డిడెంట్ యాక్సెప్ట్ అండి. ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. ఆవిడ యాక్సెప్ట్ చేయకపోవడం అంటే బంగ్లాదేశ్లో సుస్థిరత లేనట్టే, ఎలక్షన్స్కి ఒక క్రెడిబిలిటీ రానట్టే. ఆవిడేమంటుంది, అవామీ లీగ్ అతిపెద్ద పార్టీని మమ్మల్ని పార్టిసిపేట్ చేయనివ్వలేదంటే అది ఇల్లీగల్ ఎలక్షన్స్, యూనస్ తప్పు చేశాడు, ఆయన తప్పుడు ఎలక్షన్స్ పెట్టాడు, అంతా ట్యాంపరింగ్ డిసెప్షన్ జరిగింది, అసలు ఎలక్షన్కే కాన్స్టిట్యూషనల్ అథారిటీ లేదని ఆవిడ ప్రకటించింది. దీని విషయాన్ని ఎలా ఉంది అనేది మనం చూద్దాం. దీనికి ముందు ఇప్పుడు వివిధ దేశాలు దీనిపైన మీద ఎలా ప్రతిస్పందించాయి. ముఖ్యంగా ఏంటంటే జమాయిత్ ఈ ఇస్లామీ అనే 11 పార్టీల కూటమి వెనకాల ఉన్న దేశం పాకిస్తాన్ దాన్ని ఓపెన్గా సపోర్ట్ చేసిందండి జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీకి. అది ఏంటంటే ఆల్మోస్ట్ రజాకర్ల పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1971 బంగ్లాదేశ్ అవతరణ సమయంలో ఇప్పుడు పాకిస్తానీ సైనికులు బంగ్లాదేశీ పీపుల్ని రేపులకి హత్యలకు గురి చేసి కొన్ని కోట్ల మందిని చంపేసినప్పుడు ఆ పార్టీ పాకిస్తాన్ సైన్యానికి సపోర్ట్ చేసిన నేతలే ఈరోజు జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా ఇస్లామిక్ పార్టీ, యాంటీ ఇండియన్ పార్టీ. ఈ పార్టీతో పాకిస్తాన్ సత్సంబంధాలు పెట్టుకున్నాయి. అంటే ఈ పార్టీ ఓడిపోవడం అంటే ఇప్పుడు అది అట్టర్ ఫ్లాప్ అనమాట. ఓడిపోవడం అంటే పాకిస్తాన్ ఓటమి అని మనం దిగ్విజయంగా చెప్పొచ్చు అండి. మళ్ళీ ఇండియా విన్ అంటే బిఎన్పి విన్ అవ్వడం అంటే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విన్ అవ్వడం అంటే ఇండియా విన్ అయినట్టే. ఎందుకంటే ఇండియా అంతకుముందు అవామీ లీగ్ షేక్ హసీనాకు పూర్తిగా సపోర్ట్ ఒక పార్టీ మీద ఆధారపడేది బంగ్లాదేశ్లో. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దూతగా జైశంకర్ గారు ఢాకా విజిట్ చేసి, ఒక విదేశాంగ శాఖ మంత్రి డైరెక్ట్గా ఢాకా విజిట్ చేసి తారిక్ రెహమాన్కి ఏదో ఖలీదా జియా మరణం రోజున అక్కడ దహన సంస్కారాల్లో పాల్గొని తారిక్ రెహమాన్తో డైరెక్ట్గా సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. అంటే బిఎన్పికి మనం సపోర్ట్ చేసాం. ఒక రకంగా చెప్పాలంటే బిఎన్పి ఇప్పుడు ప్రస్తుత ప్రధానిగా అవతరిస్తున్న తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ వచ్చాడు అంటే, అక్కడ అరెస్ట్ అవ్వలేదు అంటే, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా 17 సంవత్సరాల తర్వాత ఆయన లండన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే అది ఇండియా సపోర్ట్ వల్ల యూనస్ అరెస్ట్ చేయలేకపోయాడు అని తెలుస్తుంది. కాబట్టి తారిక్ రెహమాన్ బిఎన్పికి పూర్తిగా ఇండియా సపోర్ట్ చేసింది. అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసిన జైషీ ఇస్లామీ పార్టీ అక్కడ దానికి ట్రంప్ కూడా ఒక రకంగా సపోర్ట్ చేసినట్టు. ఎందుకంటే ఆ పార్టీతో సత్సంబంధాలు పెట్టుకున్నారు ఎలక్షన్కు ముందు. యూనస్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. యూనస్ సపోర్ట్ చేసి జైషీ ఇస్లామీ పార్టీని, ఎందుకంటే ఇల్లీగల్ పార్టీని ఇల్లీగల్ అనేది ముద్ర తీసేసిందే యూనస్. కాబట్టి యూనస్కి ట్రంప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఆ పార్టీ, కానీ అందువల్ల ఏంటి, ట్రంప్ పాకిస్తాన్ ఈరోజు చైనా ఓడిపోయినట్టు, బిఎన్పి విన్ అవ్వడం అంటే అది ఇండియా, తారిక్ రెహమాన్ ప్రధాని అవుతున్నాడు అంటే ఇది ఇండియా విన్ అయినట్టు అనమాట. ఒక అద్భుతమైన దౌత్య విధానం, ఒక అద్భుతమైన క్విట్ డిప్లొమసీ, గొప్ప వ్యూహాన్ని భారతదేశం అమలుపరిచింది. అది విన్ అవుతుందని తెలుస్తుంది. తర్వాత నరేంద్ర మోడీ భారత ప్రధాని తారిక్ రెహమాన్కి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో శాంతి సుస్థిరతలో ఎకనామిక్ ప్రోగ్రెస్తో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తారిక్ రెహమాన్కి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఒక అద్భుతం అనమాట. ఇక భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఒక అద్భుతమైన రీతిలో వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు ట్రేడ్ రిలేషన్స్ అని, గంగా వాటర్ ట్రీటీ ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు అంతకు ముందున్న ఆంక్షలు ఇవన్నీ తొలగించబడతాయి. ఒక అద్భుతమైన సంబంధాలు. అది నరేంద్ర మోడీ గారు తారిక్ రెహమాన్తో మాట్లాడనమాట. ఇక ఇప్పుడు యూనస్కి సంబంధించి మరి మహమ్మద్ యూనస్ ఎలా ప్రతిస్పందించారంటే, ఇప్పటి వరకే జరిగిన ఫాస్ట్ని వదిలేద్దాం, we have to left the fast of the Bangladesh, we should look forward the Bangladesh progress అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత యూనస్ తాత్కాలిక గవర్నమెంట్కి అధినేతగా పనిచేశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్తో పాటు ఒక రెఫరెండం కూడా ఆయన అబ్జర్వ్ చేశారు. వాట్ ఈస్ దట్ రెఫరెండం అంటే ఆ చార్టర్లో ఒకటి అనమాట, ప్రధాని ఈసారి 10 సంవత్సరాలు 2 టర్మ్లే ఉండబోతారు బంగ్లాదేశ్లో, అంతకు ముందులాగా ఇన్ఫినైట్గా ఉండడానికి లేదు అనేది ఒకటి అమలు జరిపారు. రెండోది ఏంటంటే అప్పర్ హౌస్ అనేది, ఇప్పుడు భారతదేశంలో లోక్సభ రాజ్యసభలాగా రాజ్యసభ లాంటిది లేదు, అలాంటిది ఒకటి పెడితే కంట్రోల్ చేయవచ్చు అనేది ఒకటి పెట్టారు. తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్ అనేది ఒకటి పెట్టారు. కేర్ టేకర్ అంటే ఏదైనా విపత్తు వస్తే 90 డేస్ పాటు ఒక కేర్ టేకర్ గవర్నమెంట్, తాత్కాలిక గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్లో ఎలక్షన్ పెట్టడానికి. ఈ 2 రెఫరెండం కూడా అక్కడ నిర్వహించారు. ఆ రెఫరెండాన్ని కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయంగా చూస్తే, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అంటే 170 మిలియన్లో 127 మిలియన్లు అంటే 12.7 కోట్ల మంది ఓటర్లు అద్భుతంగా బయటకు వచ్చి ఎంత హింస అంతా జరిగింది. ఈ హింసలో కూడా వాళ్ళు ఓటింగ్ వేశారు. ఎందుకంటే ఒక స్టెబిలిటీ రావాలి, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటూ ఫారిన్లో ఉన్న బంగ్లాదేశీయులు కూడా వచ్చి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం వైపు వెళుతుంది. అంటే ఇప్పుడు సౌత్ ఏషియాలో ఇండియా మినహాయిస్తే ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యం చక్కగా ఉండదన్నమాట. అంటే బంగ్లాదేశ్ ఈరోజు ఒక హింస ప్రబలిన తర్వాత బంగ్లాదేశ్లో
పీపుల్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ BNPకి ఈ 2/3 మెజార్టీ రావడం వెనకాల ఇండియా చాలా కీలక పాత్ర పోషించింది. అందుకే దిస్ ఈజ్ ద ఇండియా విన్ అని చెప్తాం. తారిక్ రెహమాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సేఫ్ బంగ్లాదేశ్, సేవ్ ఆల్ పీపుల్ అనుకుంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి భద్రత నాకు ముఖ్యమన్నారు. కాబట్టి ఆయనకే ఇప్పుడు మైనారిటీలు అందరూ ఓటేశారంటే అవామిలీ కార్యకర్తలు, తటస్థ ఓటర్లు అందరూ కూడా ఈ BNPకి ఓటేశారు. దీని వెనకాల ఇండియా చాలా కీలక పాత్ర పోషించింది. పరోక్షంగా ఇంప్లిసిట్గా ఒక అద్భుతంగా చెప్పవచ్చు అనమాట ఈ విషయాన్ని. అంటే తారిక్ రెహమాన్ ఈరోజు ఇండియాకు రుణపడి ఉన్నారు. తారిక్ రెహమాన్ ప్రధాని అవడం అంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య అద్భుతమైన సంబంధాలు ఏర్పడిపోతున్నాయి. చూసారా, బంగ్లాదేశ్లో ఒక హింస ప్రబలిన తర్వాత షేక్ హసీనా ఇండియా వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ యాంటీ ఇండియా యాటిట్యూడ్తో పాకిస్తాన్, చైనాను అక్కడ తీసుకొచ్చి నా ఇండియా వ్యతిరేకత తీసుకొచ్చి ఎంతో అస్థిరతకు గురి చేశారు. చాలా డేంజరస్ గురి చేశారు. చికెన్ నెక్ అని నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేస్తామనుకుంటారు. కానీ ఇండియా చాలా పేషెన్స్ అనమాట, చాలా ఓపికతో కూడిన డిప్లొమసీ, క్విట్ డిప్లొమసీ చేసి బంగ్లాదేశ్లో ఈరోజు ఇండియాకి సపోర్ట్గా ఉండేదాన్ని. అంటే చూసారు, అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఇండియా డిడింట్ ఇంటర్వ్యూ ఇన్ ద ఇంటర్నేషనల్ అఫైర్స్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం అనేది ఎక్కడా చేయకుండానే బంగ్లాదేశ్ అంతటిని ఒక అద్భుతంగా తీసుకొచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఇండియాస్ మెచ్యూర్డ్ డిప్లొమసీ అండి. మోడీ ప్రభుత్వానికి ఇది ఒక గొప్ప విన్గా చెప్పొచ్చు. బంగ్లాదేశ్లో BNP తారిక్ రెహమాన్ విన్ అయ్యి తారిక్ రెహమాన్ ప్రధాని అవుతున్నారంటే ఖలీదీ కుమారుడు, అది భారత్ యొక్క అద్భుత విజయం. ఇక సౌత్ ఏషియా, దక్షిణాసియా అంతా పీస్గా ఉంటుందని, బంగ్లాదేశ్ పీపుల్కి శాంతి సుస్థిరతలో ఉంటారు. అది కూడా ఎకనామికల్గా అద్భుతంగా డెవలప్ అవుతుంది. పాకిస్తాన్ ఎకానమీని అది ఎప్పుడూ దాటేయడం జరిగిందనమాట, చిన్న దేశమైన. కాబట్టి బంగ్లాదేశ్ విజయం, భారతదేశ విజయం.